థ్యాంక్ యూ జీసస్. నీకే మహిమ కలుగునుగాక. అయ్యా, ఈ ఆరాధనలో ఎంతమంది బిడ్డలు ఏకీభవించినారు, ప్రతి ఒక్కరిపై మీ కృప చూపించి వారిని తాకి స్వస్థపరిచి అద్భుతమైన కార్యాన్ని జరిపిస్తున్నందుకు నీకు వందనాలు. బిడ్డల్ని ప్రభువా, భవిష్యత్ తరాలను ఆశీర్వాదకరంగా వర్ధిలింపచేయండి. ఇక్కడ విత్తబడుతున్న వాక్యము వారి హృదయంలో నిలిచి ఉండేలాగున సహాయం చేయమని, వారికి కంచె కాపుదల వేసి భద్రపరిచి వాక్యంలో నుంచి వారితో సూటిగా మాట్లాడి ఆదరించమని నజరేయుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అందరం దయచేసి కూర్చుందాం. మేము ఈ స్థలాల్లో కూర్చోండి. మా సంఘం తరపున, కుటుంబం తరపున కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాల్ని దీవించి ఆశీర్వదించునుగాక. మనము వాక్యంలోనికి వెళ్దాము. అందరూ దయచేసి ప్రార్థన పూర్వకంగా సిద్ధపడండి. ప్రార్థన పూర్వకంగా సిద్ధపాటు లేకపోతే దేవుడు ఆయన యొక్క స్వరము, ఆయన ఏదైతే చెప్పాలనుకుంటున్నాడో ఆయన చెప్పలేడు. కాబట్టి మీరందరూ కూడా ఎన్నో పరిస్థితులు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో అనారోగ్య సమస్యల్లో సతమతమైపోతూ బాధని, వేదనని అనుభవిస్తున్న స్థితిలో మీరు ఉండొచ్చు. ఆ బాధ, ఆ వేదన తొలగిపోవాలి అంటే దేవుని మాటనే మీకు బలాన్ని ఇస్తుంది. దేవుని స్వరమే మీకు ఆదరణని, నెమ్మదిని కలగజేస్తుంది. కాబట్టి వాక్యము వినేటప్పుడు, ఆరాధనలో ఉన్నప్పుడు ఒక విధంగా, ప్రార్థనలో ఉన్నప్పుడు ఒక విధంగా అనిపిస్తుంది. కానీ వాక్యము వినేటప్పుడు మాత్రము ఎన్నో డిస్టర్బెన్సెస్ వస్తుంటాయి, ఎన్నో ఆటంకాలు మరీ ఎక్కువగా వస్తుంటాయి. అవన్నిటినీ కూడా పక్కకు పెట్టేసి ప్రార్థన పూర్వకంగా మనము విందాము. ఈరోజు దేవుడు మన మధ్యలో ఇచ్చిన ఈ యొక్క ప్రత్యక్షతను ప్రార్థన పూర్వకంగా మనం విందాము. అంశము కుటుంబ శోధన. ప్రతి కుటుంబంలో శోధనలు వస్తూ ఉంటాయి. ప్రతి కుటుంబంలో ఏదో ఒక శోధన. అయితే ఈ శోధన గురించిన అనుభవ జ్ఞానం మనకు ఉండాలి. ఆ అనుభవ జ్ఞానం లేకపోతే దేవుని నుంచి మనం దూరం అయిపోయే సందర్భాలు ఎంతో ఉంటాయి. అసలు శోధన ఎందుకు వస్తుంది? మనం యేసు ప్రభువుని నమ్ముకున్నాం, సొంత రక్షకునిగా అంగీకరించినాం, ఆయన అడుగుజాడల్లో నడుస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, వాక్యం చదువుతున్నాం. అయినా కూడా ఎందుకు ఈ శ్రమలు? అయినా కూడా ఎందుకు ఈ ఇబ్బందులు? కొన్నిసార్లు అర్థం కాలేని పరిస్థితుల్లో మనం ఉంటాం. ఎవరికి చెప్పుకోలేక, మనుషుల ద్వారా మోసపోతూ, మనుషుల ద్వారా నిందించబడుతూ, అప్పులలో కూడుకపోతూ, అనారోగ్య సమస్యలతో సతమతమైపోతూ, సమాధానం దొరకని పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. అయితే ఈ శోధనలు ఎందుకు వస్తూ ఉంటాయి? దానికి గల కారణం ఏమిటో పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరితో మాట్లాడాలనుకుంటున్నాడు. ఈరోజు ఈ యొక్క వర్తమానం మీరు విన్న తర్వాత దేవుని ప్రేమ ఏంటో మీకు అర్థమవుతుంది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం. హల్లెలూయా. మొదటిగా శోధనలు ఎన్ని రకాలు మనం తెలుసుకుందాం. కుటుంబంలో వచ్చే శోధనలు ఉంటాయి, వ్యక్తిగతంగా మనము అనుభవించే శోధనలు ఉంటాయి. అయితే శోధనలు రెండు రకాలుగా మనం చూస్తూ ఉన్నాం. ఒకటి అపవాది నుండి వచ్చే శోధన. చెప్పండి అందరూ, అపవాది నుండి వచ్చే శోధన. రెండవది దేవుని నుండి వచ్చే పరీక్ష. మనకి ఈ రెండిటికి తేడా తెలవాలి. అపవాది నుండి వచ్చే శోధన, దేవుని నుండి వచ్చే పరీక్ష. దేవుని నుండి వచ్చే పరీక్ష అది
మనల్ని ఉన్నతమైన స్థానంలోనికి తీసుకెళ్తుంది. అపవాది నుండి వచ్చే శోధన మనలో విశ్వాసాన్ని, ఆత్మస్థైర్యాన్ని పెంచుతుంది. అర్థమవుతుందా? కానీ మూడవ రకం శోధన ఉన్నది. అదేమిటి అంటే, మనము మన చేతులారా కొని తెచ్చుకునే శోధన. ఈ రెండు శోధనలు, మొదటిగా చెప్పిన ఈ రెండు శోధనలు దేవుని అనుమతి ద్వారానే వస్తాయి. అపవాది శోధన అయినా, దేవుని నుండి వచ్చే పరీక్ష అయినా, దేవుని ఆజ్ఞ లేనిది ఏది రాదు. కానీ మూడవది మన చేతులార చేసుకున్నవి. అందరికి అర్థమైందా? మన చేతులార చేసుకున్న శోధన. అయితే ఏ శోధన అయినా సరే దేవుడు యొక్క వాక్యం ఏం సెలవిస్తుందో మనం చూద్దాం. అందరం బైబిల్ గ్రంథం తెరిచినట్లయితే పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 6 నుంచి 6-7 వచనాలను చదువుకుందాం. ఈ శోధన గురించి దేవుని వాక్యము ఏమని సెలవిస్తుందో చూద్దాం. అందరూ బైబిల్ గ్రంథం తెరిచినట్లయితే పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం, నూతన నిబంధన 214వ పేజ్ నంబర్. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున్న కొంచెము కాలమే మీకు దుఃఖము కలుగుచున్నది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మహిమను, ఘనతయు కలుగుటకు కారణమగును. హల్లెలూయా. ఈరోజు మనము తెలుసుకోవలసినది, దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది? అపవాది నుండి వచ్చే శోధనైనా, దేవుని నుండి వచ్చే పరీక్ష అయినా, దేవుడు ప్రత్యక్షమగు మహాదినము, దేవుడు ప్రత్యక్షమగు ఆ మహాదినం వచ్చినప్పుడు మీకు మెప్పుయు, ఘనతయు, మహిమయు కలుగుటకు కారణమగును. హల్లెలూయా. ఇది మనము తెలుసుకోవాలి. మనము ఈ భూమి మీద బ్రతుకుతున్నప్పుడు మనకి సంపాదన మీద ఉంటుంది. పిల్లలు ఉన్నతమైన స్థానంలో ఉండాలి. నేను, నా కుటుంబం ఆశీర్వదించబడాలి. ఎలాంటి కేసులు ఉండొద్దు, ఎలాంటి శోధనలు ఉండొద్దు. మంచిగా ల్యాండ్లు కొనుక్కొని కార్లల్లో తిరుగుతూ సమాజంలో మంచి పేరును తెచ్చుకుంటూ, ఉన్న కాలనీలో మంచి పేరును తెచ్చుకుంటూ, చుట్టుపక్కల వాళ్ళల్లో మంచి పేరును తెచ్చుకుంటూ, ఒక మంచి గొప్ప సొంత ఇల్లు కట్టుకొని మనము బ్రతకాలన్నది. పిల్లలు పెద్దగా అవుతుంటే వారి ఫంక్షన్స్ చేస్తూ, ఇంట్లో మంచి మంచి ప్రార్థనలు పెట్టుకుంటూ, సొంత ఊరిలో ఇల్లు కట్టుకొని, సొంత ఊరిలో పొలాలు కొనుక్కొని, మన ఆలోచనలు అనుదినము ఇవే ఉంటాయి. మన ప్రయాసము కూడా అదే, మన ప్రయాసము కూడా అదే. అందుకే యేసుక్రీస్తు ప్రభువు అంటాడు, నీవు పాపివై ఉన్నావు, నీ పిల్లలకి మంచి ఈవులను ఇవ్వాలని నువ్వు కోరుకుంటావు కదా, అదేవిధంగా మీ పరలోకపు తండ్రి కూడా నీకు ఇవ్వవలసినది అది శ్రేష్టమైనది అని నువ్వు తెలుసుకోవాలి. అర్థమవుతుందా? చేపను అడిగితే నీ పరలోకపు తండ్రి రాయనియ్యడు, రొట్టెను అడిగితే నీ పరలోకపు తండ్రి నీకు పామునివ్వడు. నీకు దేవుడు ఏది ఇచ్చినా అది గొప్పదే ఇస్తాడు. అయితే ఎందుకు మరి దేవుడు గొప్పవి ఇచ్చినప్పుడు ఈ శ్రమలు ఎందుకు, ఈ శోధనలు ఎందుకంటే
దేవుని ఎన్నికలో, దేవుని ఏర్పాటులో నీవు, నీ కుటుంబం ఉన్నది కాబట్టే నువ్వు శోధింపబడుతున్నావు. దేవుని ప్రణాళికలో లేకపోతే నీకు ఈ శోధనలు రావు. నువ్వు ఉన్నావు కాబట్టే నీకు ఈ శోధనలు వస్తున్నాయి. అంతేకాకుండా నీకు దేవుడు యేసు ప్రభు ప్రత్యక్షమైన మహాదినము వచ్చినప్పుడు మెప్పుయు, ఘనతయు, మహిమయు నీకు కలుగుతుందట, కారణమవుతుందట. ఇది కనపడదు. ఎప్పుడు కనపడుతుందంటే నువ్వు భూలోకంలో ఉన్నప్పుడు ఎంత శోధింపబడతావో, ఎంత అనారోగ్య పాలవుతావో, ఎంత అప్పులలో కూడుకుపోతావో, ఎంత నిందల అవుతావో, ఎంత వ్యతిరేకల పాలవుతావో అవే నీకు కనపడతాయి. దాని తర్వాత కూడా ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలు అనుగ్రహిస్తాడు. కానీ నీవు తెలుసుకోవలసినది ఇంకొక ఆశీర్వాదం ఉంది. అదే ఏమిటంటే యేసుక్రీస్తు ప్రభు ప్రత్యక్షమైనప్పుడు ఈ శోధనలకు మెప్పుయు, ఘనతయు, మహిమయు నీకు రావడానికి కారణం. అదొక ఆశీర్వాదం. అందుకే మనము ఏదో శోధనలు రాగానే మనం ఏదేదో అయిపోతాం, ఏదేదో అతలాకుతలం అయిపోతుంటాం. అన్ని కోల్పోయిన స్థితిలో, ఏదో పోగొట్టుకున్న స్థితిలో మనం ఉంటాం. కానీ నీకు ఈరోజు నువ్వు ఏ శోధన అనుభవిస్తున్నావో అది నీ మేలు కోసమే. నువ్వు అనుకున్నది జరగట్లే, అనుకోనిది జరగొచ్చేమో, కానీ అది నీ మేలు కోసం. హల్లెలూయా. అందుకే మనము మన కుటుంబంలో శోధన సమయంలో ఎలా ఉండాలి, అంతేకాకుండా ఎలా శోధనలో పడిపోతాం. ఒక కారణం నేను చెప్తాను, శోధనలో ఎలా పడిపోతాం. ఇది అపవాది నుండి వచ్చే శోధనలో ఎలా పడిపోతాం అంటే, 1 చూసే చూపు ద్వారా, 2 మన యొక్క శరీర బలహీనతను బట్టి, 3 గర్వం వల్ల. ఈ 3 విషయాలలో అపవాది మనల్ని డౌన్ చేసేస్తాడు. ఈ 3 విషయాలలో కూడా ఇంకొకటి దాగి ఉన్నది. అదేమిటి అంటే మన సొంత తెలివి. గర్వం వచ్చింది అంటే సొంత నిర్ణయాలే పనికొస్తాయి, సొంత ఆలోచనలే వస్తుంటాయి. ఎవరికి చెప్పరు, నచ్చింది చేస్తారు, ఇష్టమైన మార్గం వెళ్తారు, ఇష్టమైన చోటుకు వెళ్తారు. అవన్నీ కూడా సాతాను ప్రేరేపణ, సాతాను ఇచ్చే శోధన. వెళ్ళినప్పుడు ఏమైపోతుంది? గర్వాంధుని చేస్తాడు. 2వది నీ శరీరాన్ని బలహీనం చేస్తాడు. 3వది నువ్వు చూసే చూపులు కూడా అన్నీ కూడా చెడిపోయినవిగా ఉంటాయి. నీ చూపులు చెడిపోతే నీ హృదయం చెడిపోతుంది, ప్రార్థన చేయలేవు. దైవజనుడు ఎన్ని మాటలు చెప్పినా నీకు ఎక్కవు, ఎంత ప్రార్థన చేయాలనుకున్నా చేసుకోలేవు. అందుకే ఈ 3 విషయాలలో మనం జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా. 1 తర్వాత శోధన సమయంలో ఎలా ఉండాలి. నీ కుటుంబంలో వచ్చే శోధన సమయంలో ఏ విధంగా ఉండాలో మనం నేర్చుకుందాం. ఇంట్లో భార్య భర్తల మధ్య గొడవలు అవుతాయి, అత్త కోడల మధ్య గొడవలు అవుతాయి, అల్లుడు మామయ్య మధ్య గొడవలు అవుతాయి, బంధువులలో గొడవలు అవుతాయి, ఎన్నో జరుగుతాయి. ఇవన్నీ గొడవలు అవుతున్నప్పుడు మనము యేసు ప్రభు నమ్ముకున్న బిడ్డలంగా మనం ఏ విధంగా ఉండాలి? 2 విషయాలు చెప్తాను. 1 ఉపవాస ప్రార్థన, 2వది వాక్య ధ్యానం. ఇవి చేయడం కష్టమే శోధనలు ఉన్నప్పుడు, కానీ ప్రభు సహాయాన్ని బట్టి ప్రియ పరిశుద్ధాత్ముడు నీతోని ఏది మాట్లాడాలనుకుంటున్నాడు ఆ సమయంలో నువ్వు అది తెలుసుకోవాలి. దీని గురించి అందరూ కూడా జాగ్రత్తగా వినండి. మనం ఇంకా లోపల డెప్త్గా వెళ్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనంలో ఒక మాట ఉంటుంది, చదువుకుందాం. అందరూ బైబిల్ గ్రంథం తెరిచినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనాన్ని చూద్దాం.
మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున. అందరూ చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17 చూడండి, 17. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వల్లనైన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరచిన బలి అతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహిమైత్వం ఎట్టిదో మీరు తెలుసుకొనవలనని మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క దేవుడునైన మహిమా స్వరూపియగు తండ్రి తనను తెలుసుకొనుట యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయను గల మనస్సును అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనల యందు మిమ్మల్ని గురించి విజ్ఞాపన చేయుచున్నాను. పౌలు ఎఫెసీ సంఘముతోని ఏమంటున్నాడంటే, జ్ఞానమును ఏమంటున్నాడు? జ్ఞానమును యేసుక్రీస్తు ప్రత్యక్షత మీరు తెలుసుకోవాలని ప్రార్థన చేస్తున్నా. దానికి ముందు ఏమన్నాడంటే, మీ యొక్క మనోనేత్రములు, మీ 17వ వచనం చూడండి, మీ మనోనేత్రములు వెలిగింపబడినందున. మన మనోనేత్రములు వెలిగింపబడాలి అంటే మనము దృశ్యమైన వాటిని కాకుండా అదృశ్యమైన వాటిని నిదానించి చూడాలి మన ఆత్మీయ జీవితంలో. పౌలు ఎఫెసీ సంఘంతో అంటున్నాడు, మీకు జ్ఞానము యేసు ప్రభువు ప్రత్యక్షత. మరలా చెప్తున్నాను, ఏమంటున్నాడు? మీకు జ్ఞానమును ప్రత్యక్షత గల యొక్క మనస్సును అనుగ్రహింపబడేంత వరకు నేను ప్రార్థన చేస్తాను మీకోసం. మరలా చెప్తున్నాను, జ్ఞానమును ప్రత్యక్షత గల మనస్సును అనుగ్రహించేంత వరకు నేను మీ గురించి యాచనలు ప్రార్థనలు చేస్తున్నాను. అపోస్తులుడైన పౌలు ఎఫెసీ సంఘంతో అంటున్నాడు, నీ కుటుంబంలో శోధనలు, గొడవలు, కొట్లాటలు, గలిబిలిలు నీవు జయించాలి అంటే నీ మనోనేత్రములు వెలిగింపబడాలి. ఒకటి. రెండవది, జ్ఞానము ప్రత్యక్షతను మనస్సు నీకు రావాలి. జ్ఞానములు 2 రకాలుగా ఉన్నాయి. ఒకటి, బైబుల్ ఏం చెప్తుంది జ్ఞానాల గురించి? కొలస్సీలకు రాసిన మొదటి పత్రిక, కొలస్సీలు రాసిన పత్రిక తీయండి అందరూ. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. కొలస్సీలకు రాసిన పత్రిక నూతన నిబంధన 182వ పేజీ. అపోస్తులుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. అందుచేత ఈ సంగతి వినిన నాటి నుండి మేము మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానక, మీరు సంపూర్ణ జ్ఞానము, ఆత్మ సంబంధమైన వివేకము గలవారును, ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారినై ప్రతి సత్కార్యంలో సఫలులు అగుచు దేవుని విషయమైన జ్ఞానమంది అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువుని పెట్టునట్లు. ఇక్కడ మనము చదివిన ఈ వచనాలలో మొదటిగా సంపూర్ణ జ్ఞానము, రెండవది దేవుని విషయమైన జ్ఞానం. 2 విషయాలు ఉన్నాయి. సంపూర్ణ జ్ఞానము, దేవుని విషయమైన జ్ఞానము. ఈ 2 కావాలని ఈ సంఘం గురించి ప్రార్థన చేస్తున్నాడు పౌలు. మనకి ఈ లోక సంబంధమైన బుక్స్, ఈ లోక సంబంధమైన మెటీరియల్స్ తిరిగేసినప్పుడు, న్యూస్లు చూసినప్పుడు, పేపర్ చదివినప్పుడు, ఈ లోక సంబంధికముగా రాజకీయాల పరంగా జ్ఞానం అనేది మనకుంటుంది. అయితే సంపూర్ణ జ్ఞానం అంటే లోక జ్ఞానం. అర్థమవుతుందా? ఇక్కడ ఏమన్నాడు? సంపూర్ణ జ్ఞానం అంటే లోక జ్ఞానం. దేవుని విషయమైన జ్ఞానం అంటే దేవుని జ్ఞానం. ఇక్కడ
ఆత్మీయంగా మనము ముందుకు అడుగు వేస్తున్నప్పుడు లోక సంబంధమైన జ్ఞానంతో పని లేదు. మనకి మన కుటుంబాన్ని చక్కబెట్టుకోవాలి అంటే, కుటుంబంలో ఉన్న శోధనలు తొలగిపోవాలి అంటే దేవుని జ్ఞానం మనకు కావాలి. దేవుని జ్ఞానము మనకు కావాలి. అప్పుడు నువ్వు ప్రతి శోధనను నువ్వు జయించగలుగుతావు. దేవుని జ్ఞానము కలిగిన వాళ్ళు ఏ విధంగా ఉంటారు కుటుంబంలో? ఇది 3వ స్టెప్. ఇంకా డెప్త్లోనికి పరిశుద్ధాత్మ దేవుడు తీసుకెళ్తున్నాడు. దేవుని జ్ఞానము, అందరూ వినండి, ప్రతి మాట రాసుకోండి. దేవుని జ్ఞానము కలిగి నీ కుటుంబంలో నువ్వు కదలాలి అనుకుంటే నీవు చెయ్యవలసిన మొదటి ప్రార్థన, కుటుంబంలో గొడవలు, నీ కుమారుడి మార్పు గురించి వింటున్నారు అందరూ? నీ భర్త మార్పు గురించి, నీ భార్య మార్పు గురించి నువ్వు కోరుకుంటే, జ్ఞానయుక్తముగా నీ కుటుంబంలో నడిచిన వాడివైతే ఏ విధంగా ప్రార్థన చేయాలో 2 విషయాలు చెప్తాను. మనము మన గురించైనా, మన పిల్లల గురించైనా, మన భార్య గురించైనా, భర్త గురించైనా, మామయ్య గురించైనా, అత్తయ్య గురించైనా, మనవళ్ళ గురించైనా, ఎవరి గురించైనా, బిడ్డ గురించైనా మనము చేయవలసిన ప్రార్థన 2 విషయాలు చెప్తాను. ఒక ప్రార్థన ఏమిటంటే, ప్రభువా, నా బిడ్డని బట్టి, నా కుమారుణ్ణి బట్టి, నా కుమార్తెను బట్టి, నన్ను బట్టి నిన్ను నీవు కనపరుచుకో. ఫస్ట్ పాయింట్. ఈ విధంగా ప్రార్థన చేయాలి. నా బిడ్డను బట్టి, నా బిడ్డ ఏ శోధనలో పడకుండా, నా బిడ్డ ఏ లోక సంబంధమైన కార్యములలో పడకుండా, నా బిడ్డ యవ్వన వయస్సుకు వస్తుంది చెడిపోకుండా, ఎవరి మాయమాటలు వినకుండా, నా కుమారుడు తన కాళ్ళ మీద నిలబడేటట్లు, నా భార్య భర్తల మధ్య ఐక్యత సమాధానము, అత్త కోడల మధ్య, అత్త మామ మధ్య ఐక్యత సమాధానం ఉండాలి అంటే నీ ఎవరి గురించి అయితే బాధపడుతున్నావో నువ్వు ఇదే ప్రార్థన చేయి. అదేమిటి అంటే, నా కుమారుణ్ణి బట్టి, నా కుమార్తెను బట్టి వాళ్ళకి నిన్ను నీవు కనపరుచుకో. అర్థమవుతుందా? నిన్ను నీవు కనపరుచుకో. నా బిడ్డని బట్టి నిన్ను నువ్వు కనపరుచుకో. నా బిడ్డకి, నా భర్తను బట్టి నిన్ను నువ్వు కనపరుచుకో. వారికి ఒక్కసారి కనపరుచుకో అంటే దేవుని స్వభావము, దేవుని మనస్సు, దేవుని జ్ఞానం ఏంటో వాళ్ళకి అర్థమయ్యే బుద్ధిని, వివేకాన్ని ఇవ్వు. ఏదో మనం ప్రార్థన అంటే అల్లరి చిల్లరిగా చేయొద్దు బిడ్డ. మనం యేసు ప్రభువు కూడా శిష్యులకి ప్రార్థన ఏ విధంగా చెయ్యాలో నేర్పించండు. అంతే. స్వస్థతను ఈ విధంగా చేయి, ప్రార్థనలు ఈ విధంగా చేయి, ఈ విధంగా అయితే ఈ దురాత్మ వెళ్ళిపోతుంది, ఇవి నేర్పిలే. ప్రార్థన ఏ విధంగా చేయాలో నేర్పించు. మొదటిగా మన వ్యక్తిగతంగా కూడా నీకు దేవునికి ఒక అటాచ్మెంట్, ఒక బంధం ఉండాలంటే ఒకటే ప్రార్థన చేయి. దేవా, నిన్ను నీవు నాకు కనపరుచుకో. ఆ ప్రార్థన చేసినప్పుడు దేవుని మనస్సు ఏంటి, దేవుని స్వభావం ఏంటిది, దేవుడు మన పట్ల, మన పిల్లల పట్ల ఎలా ఆలోచిస్తున్నాడు అనేది అర్థమైనప్పుడు ఈ శోధన ఇందు నిమిత్తం వస్తుందా, ఈ బాధ ఇందుకొచ్చిందా అని దేవుడు దానికి కావలసిన జ్ఞానాన్ని నీకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. రెండవది నా పిల్లలు, నా కోడళ్ళు, నా కొడుకు చేయి దాటి వెళ్ళకుండా రెండవది ఏమని ప్రార్థన చేయాలంటే, నా పిల్లల పట్ల నీ ప్రణాళిక ఏంటో అది వారికే బయలుపరచు.
అర్థమైందా? నా పిల్లల పట్ల నీ ప్రణాళిక ఏంటో బయలుపరచావు. నీ గురించి ప్రార్థన చేసుకుంటే నా పట్ల నీ ప్రణాళిక ఏంటో నాకు బయలుపరచు, నా పట్ల నీ చిత్తం ఏంటో బయలుపరచు. ఈ ప్రార్థన చేయాలి. ఈ ప్రార్థన లేక చాలామందికి టైం వేస్ట్ చేసే అనుభవం, ఎన్నో ప్రార్థనలకు జవాబు రాక పరిగెత్తుతూ ఉన్నారు. ఈరోజు ఎన్నో ప్రార్థనలు చేస్తున్నారు, జవాబు రావట్లే. సంవత్సరాల నుంచి ప్రార్థనలు చేస్తున్నారు, జవాబు రావట్లే. కానీ అన్నిటి గురించి ప్రార్థన చేస్తున్నారు, కానీ నా భర్త పట్ల, నా పిల్లల పట్ల నీ ప్రణాళిక ఏంటో అది వాళ్ళకి కనపరచు అని ప్రార్థన చేయట్లేదు. అది గనక ప్రార్థన చేస్తే దేవుడు నీ భర్త పట్ల, నీ పిల్లల పట్ల రూట్స్ మొత్తం క్లియర్ చేస్తాడు. వాళ్ళు వెళ్ళవలసిన మార్గం ఏంటో, వాళ్ళు చేరుకోవలసిన గమ్యం ఏంటో అది వాళ్ళకి అర్థమయ్యేటట్లుగా చేస్తాడు. ఈరోజు ఒక నిర్ణయాన్ని బట్టి నువ్వు ఎందుకు కన్ఫ్యూజ్ అయిపోతున్నావంటే దేవుని పట్ల చిత్తం ఏంటో నీకు తెలవట్లే. అందుకే 2 ఆలోచనలు వస్తున్నాయి బిడ్డ, అందుకే 2 తలంపులు వస్తున్నాయి. ఇది చేయాలనుకుంటున్నావు, చేయలేకపోతున్నావు. అది చేయాలనుకుంటున్నావు, చేయలేకపోతున్నావు. ఇది దేవుని చిత్తం అంటున్నావు, మళ్ళీ అది దేవుని చిత్తం అంటున్నావు. ఆ కన్ఫ్యూజన్ ఎందుకు వస్తుందో తెలుసా? నీకు దేవుని చిత్తం తెలవట్లే. నువ్వు నీ పిల్లల గురించి, నీ గురించి ప్రార్థన చేయకుండా దేవుడు నాకు కలలో చూపించినాడు, దేవుడు కలలో చూపించి ఈ వ్యాపారం చేయమన్నాడు, ఇక్కడ లోన్ తీసుకోమన్నాడు, అక్కడ ఈఎంఐలు కట్టమన్నాడు, అక్కడ వడ్డీకి డబ్బులు తీసుకోమన్నాడు అంటే ఖచ్చితంగా అక్కడ సాతానే మాట్లాడుతున్నాడని అర్థం. మొదటిగా నువ్వు ప్రార్థన చేయాలి. నువ్వు ఎంతసేపు ఉన్నా నా భర్తను మార్చు, నా పిల్లల్ని మార్చు, వాళ్ళకి మంచి ఆరోగ్యం ఇవి, నా బాబు ఇది చదవాలనుకుంటున్నాడు, సహాయం చేయి, నా యొక్క కుమారుడు ఈ ఉద్యోగం చెయ్యాలనుకుంటున్నాడు, సహాయం చేయి, నా బిడ్డ అమెరికాకి వెళ్ళాలనుకుంటుంది, సహాయం చేయి, ఇంకొక బిడ్డ వ్యాపారం చెయ్యాలనుకుంటుంది, సహాయం చేయి అని ప్రార్థన కాదు. నా పిల్లల పట్ల నీ ప్రణాళిక ఏముందో ఆ బోధను వాళ్ళకి బోధించు. అర్థమవుతుందా? అప్పుడు చిన్ననాటి నుండి ఈ ప్రార్థన చేస్తే యవ్వన ప్రాయమైనప్పుడు వారు త్రొట్రెళ్ళరు. ఈ సింపుల్ మెథడ్ నీ భవిష్యత్తును బట్టి కూడా నువ్వు చేసుకోవాల్సిన ప్రార్థన అదే. ఎంతో తిరిగి అలసిపోయావు బిడ్డ. ఈరోజు నువ్వు వాళ్ళని నమ్మి వీళ్ళని నమ్మి అలసిపోయి మోసపోయావు. ఈరోజు అప్పుల పాలైనావు, ఈరోజు శ్రమల పాలైనావు. ఈరోజు ఎంతో మంది ఎన్నో వాగ్దానాలు చేసినారు, ఎన్నో రీతిలుగా నిన్ను వాడుకోవలసిన రీతిగా వాడుకున్నారు. వాళ్ళని నమ్మినావు, పరిగెత్తుతూనే ఉన్నావు. ఇంకా కూడా చెప్పడానికి నువ్వు ఒక క్రైస్తవుడివి, మళ్ళా చెప్పడానికి యేసు ప్రభువుని నమ్ముకున్నావు. ఈ అలసిపోయిన స్థితి ఎందుకు అంటే నీ పట్ల దేవుని చిత్తం జరగట్లేదు. నీ పట్ల దేవుని చిత్తం జరగట్లేదు కాబట్టే ఈ యొక్క వ్యతిరేకతలు వస్తున్నాయి, నిందలు వస్తున్నాయి, టైం వేస్ట్ అయిపోతుంది, ఎనర్జీ వేస్ట్ అయిపోతుంది. పనికిరాని విషయాలలో నీవు ఇన్వాల్వ్మెంట్ అయిపోయి లేనిపోని సమస్యలు తల మీదకి తెచ్చిపెట్టుకున్నావు. ఈ ఒక్క ప్రార్థన చేయి. ప్రార్థన చేసిన నాటి నుండి దేవుడు నిన్ను నడవవలసిన మార్గంలో ఆయన నడిపిస్తాడు. ఒకరోజు ఒక సంఘటన జరిగింది. నేను బైబుల్ కాలేజ్లో ఉన్నప్పుడు మొక్కల కోసము నేను నాతో పాటు ఇంకొక అతను గుంతలు దవ్వుతున్నాం.
గడ్డపారతోని గుంతలు దవ్వుతున్నాం. ఆ మొక్క ఉన్నదేమో ఇంత చిన్నది. మేము గుంత దవ్వింది మోచేలోతు అంతా దవ్వినాం. మా ఆత్మీయ తండ్రి వచ్చినాడు, చూసినాడు, నడు మీద చేపెట్టుకొని, ఏం చేస్తున్నారు బిడ్డ మీరు అన్నాడు. ఇదేమన్నా తాడి చెట్టు పెడుతుర్రా, లేకపోతే వేప చెట్టు పెడుతున్నారా, ఎంత పెద్ద చెట్టు పెడుతున్నారు, మీ చెట్టును చూపియండి అన్నాడు. చూపిస్తే అది ఇంత ఉంది, అది చిన్నగా ఉంది ఆ చెట్టు. ఎందుకు బిడ్డ ఇంత టైం ఎందుకు వేస్ట్ చేస్తున్నారు మీరు గడ్డపారతోని 2 దెబ్బలు ఇట్లని చేయి తీసి అలా పెడితే ఆ మొక్కకు సరిపోతుంది. కానీ మనిషి మునిగే అంత లోతు దోవిరు మీరు. ఎంత ఎనర్జీ లాస్, ఎంత టైం వేస్ట్, అదంతా వేస్ట్. అందుకే జ్ఞానము చొప్పున ఆలోచించాలి. ఏదైనా మేము స్తుతించుకుంటూ పాటలు పాడుకుంటూ తోతనే ఉన్నాం, అట్లా 7-8 గోతులు దోవినాం. అట్లా ఎంత టైం వేస్ట్, ఎంత టైం వేస్ట్. అందుకే మనము చేయవలసిన ప్రార్థన ఏమిటో మనకి దాని గురించిన అనుభవ జ్ఞానం ఉంటే ఇంట్లో ఏ శోధన వచ్చినా మనం జయించగలుగుతాం. అర్థమవుతుందా? ఎలాంటిది వచ్చినా నువ్వు జయించగలుగుతావు. రెండవది, ఈ రోజుల్లో చాలామంది క్రైస్తవుల కుటుంబాలలో ఇప్పుడిప్పుడే యేసు ప్రభువుని నమ్ముకుంటున్న కుటుంబాలలో జరుగుతున్న మోసం ఏంటంటే, మార్కు సువార్త చూద్దాం ఒకసారి. మార్కు సువార్త 12వ అధ్యాయం 24వ వచనం. అందుకు యేసు, మీరు లేఖనములను గాని దేవుని శక్తిని గాని ఎరుగక పోవుట వలనే పొరబడుచున్నారు. ఇక్కడ ఏమన్నాడు? చాలామంది క్రైస్తవులు మోసపోవడానికి కారణం ఏమిటి అంటే, లేఖనము కానీ దేవుని శక్తిని కానీ గురించిన అనుభవము లేక, వాక్యము లేక. లేఖనం అంటే ఏంటి? వాక్యము లేక దేవుని శక్తి మీద ఆధారపడకుండా స్వశక్తి మీద ఆధారపడి పొరపడుతున్నారు క్రైస్తవులట. అర్థమైందని నేను చెప్పింది? యేసు ప్రభు అదే అంటున్నాడు. మీరు ఎందుకు పొరపడుతున్నారు? ఎందుకు రాంగ్ వేలోకి వెళ్తున్నారు? ఎందుకు రాంగ్ ట్రాక్లోకి వెళ్తున్నారు? నీ పిల్లలు ఎందుకు రాంగ్ ట్రాక్లోకి వెళ్తున్నారంటే దానికి కారణం నువ్వే. ఒకటి, ఎందుకంటే నీవు ఆత్మీయ జ్ఞానం కలిగిన స్త్రీవి. నువ్వు అయితే ఆత్మీయ జ్ఞానం కలిగిన స్త్రీవి అయితే లేఖనము బైబిల్ వాక్యాన్ని నువ్వు తెలుసుకుంటావు. 2, దేవుని శక్తి మీద ఆధారపడతావు. ఆ శక్తి మీద ఆధారపడి ఆ వాక్యం మీద ఆనుకొని ఉన్నప్పుడు నువ్వు పొరపాటు పడవు, నీ పిల్లలు పొరపాటు పడరు. అర్థమవుతుందా? అది నువ్వు తెలుసుకోవాలి. ఈరోజు నువ్వు లేఖనంలో ఉన్నది నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. అందుకే నేను ఎప్పుడు చెప్తుంటాను, డైలీ 6 నుంచి 7 ప్రార్థనలు. ఎందుకు? వాక్యం చదవాలి, వాక్యంలో ఎదగాలి. ప్రతి వచనము వాక్యాన్ని వివరిస్తూ మీ హృదయాలని దేవుడు కట్టుకుంటూ ఒక కంచె కాపుదల వేసుకుంటూ రోజు వస్తుంటే మీరు ఆ కంచెను తీసివేస్తున్నారు. ఒక ఇల్లు కట్టడము ఎంతో కష్టం, అవునా? కూల్చడం చాలా సులువు. ఒక దైవజనుడు నూనె పోసి చెయ్యి పెట్టి ప్రార్థన చేసే దేవుని కంచె, ఆయన కాపుదల మీకు ఉంటుంది, ఒక ప్రొటెక్షన్. ఆ ప్రొటెక్షన్ వెయ్యాలి అంటే దైవజనుడు ఎంతో ప్రార్థన చేయాలి, ఎంతో ఉపవాసం చేయాలి. అప్పుడైతేనే ఆ ప్రొటెక్షన్ అనేది మీకు పనిచేస్తుంది. ఆ ప్రొటెక్షన్ మీ మీద ఉన్నప్పుడు సాతానుడు ముట్టలేడు, ఎలాంటి యాక్సిడెంట్స్ కావు, ఎలాంటి అనారోగ్య సమస్యలు రావు, ఏవి ఉండవు. కానీ
వాక్యం ఏం చెప్తుందో ఆ వాక్యానికి లోబడి చాలా జాగ్రత్తగా అడుగులు నువ్వు ముందుకు వేసినట్లయితే ఆ ప్రొటెక్షన్ అంతా అదే విధంగా ఉంటుంది. నీకు నచ్చిన మార్గానికి వెళ్ళి నచ్చిన చోటుకు వెళ్తే ఆ వేసిన కంచె మొత్తము కూడా బ్రేక్ అయిపోతుంది. అందుకే మనం జాగ్రత్తగా ఉండాలి. నేను 6 నుంచి 7 ప్రతిరోజు కాన్ఫరెన్స్ ప్రేయర్లో ప్రార్థన చేసినప్పుడు అందరి దగ్గర ప్రేరాయలు ఉండాలి, బైబుల్ ఉండాలి. ఎండింగ్లో ప్రార్థన చేసినప్పుడు మీ తలల మీద ప్రార్థన నూనె వేసుకోండి, మీ పిల్లల మీద ప్రార్థన నూనె వెయ్యండి, అనారోగ్యం ఉన్న చోట ప్రార్థన నూనె వేసుకోండి అని. ఎందుకు? నాకు ఏమవసరం? ఎందుకు ఆ విధంగా చెప్తున్నానంటే దేవుని కాపుదలలో మీరు భద్రపరచబడాలి. దేవుని కాపుదల మీ మీద, మీ కుటుంబం మీద ఉండాలి. ఆ కాపుదల ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఆశీర్వాదాలు వచ్చేస్తాయి. అందుకే ఈ అనుభవం లేఖనము గురించి, దేవుని శక్తి గురించిన అనుభవం లేక పొరపాటు పడుతున్నారట. యేసుప్రభు అదే అంటున్నాడు, పొరపాటు పడుతున్నారని. ఇవన్నీ అయిపోయాయి. చివరిగా నీవెలా శోధన నుండి తప్పించుకోగలుగుతావు? ఏ విధంగా ప్రార్థన చేయాలో చెప్పినాడు దేవుడు. ఏ విధంగా మన పిల్లల గురించి ప్రార్థన చేయాలో 2 అంశాలు చెప్పినాడు. మనము ఏ విధంగా త్రోవ తప్పిపోతున్నామో చెప్పినాడు దేవుడు. మనకి దేవుని జ్ఞానం కావాలని చెప్పినాడు. చివరిగా నీ కుటుంబంలో నువ్వు ఎంత ప్రేయర్ఫుల్గా ఉన్నా కూడా నీ కుటుంబంలో ఎవరో ఒకరిని పట్టుకుంటాడు సాతానుడు. అవునా? నువ్వు ఎంత ప్రార్థన పరుడిగా ఉన్నా ఎవరిదో ఒకరి దగ్గర నుంచి శోధన వస్తుంది. ఆ శోధనను నువ్వు ఎట్లా జయించాలి? జాగ్రత్తగా వినండి. లాస్ట్ విషయం, మత్తయి సువార్త 14వ అధ్యాయం 23వ వచనం. మత్తయి సువార్త 14వ అధ్యాయం 23వ వచనం చూసినట్లయితే, ఆయన ఆ జన సమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలం అయినప్పుడు ఒంటరిగా ఉండెను. ఈ ఒంటరిగా ఉండెను అనే మాటని గుర్తుపెట్టుకోండి. మత్తయి సువార్త 14వ అధ్యాయం 23వ వచనం. శోధన నుండి తప్పించుకోవాలంటే ఇది మొదటి అనుభవం. శోధన నుండి తప్పించుకోవాలంటే యేసు ప్రభు ఏం చేస్తున్నాడు? అందరినీ జన సమూహం అంతా కూడా పంపివేసి ప్రార్థన చేయటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలం అయినప్పుడు ఒంటరిగా ఉండేను. ఈ రిఫరెన్స్ను గుర్తుపెట్టుకోండి. యోహాను సువార్త 6వ అధ్యాయం 15వ వచనం తీయండి. యోహాను సువార్త 6వ అధ్యాయం 15వ వచనం. రాజుగా చేయుటకు వారు వచ్చి తన్ను బలవంతముగా పట్టుకొనబోచున్నారని యేసు ఎరిగి మరలా కొండకు ఒంటరిగా వెళ్ళెను. ఈ ఒంటరి అనేది గుర్తుపెట్టుకోండి, నేను మరలా చెప్తున్నాను. ఆదికాండం తీయండి. యోహాను సువార్త 6వ అధ్యాయం 15వ వచనం అండర్లైన్ చేసుకోండి. ఆదికాండం 32వ అధ్యాయం 23వ వచనాన్ని చదువుకుందాం. ఆదికాండం 32వ అధ్యాయం 23వ వచనం. యాకోబు వారిని తీసుకొని ఆ ఏరు దాటించి తనకు కలిగినదంతయు పంపివేసెను. యాకోబు ఒక్కడు మిగిలిపోయెను. మీకు అర్థమైందా? యేసు ప్రభు మత్తయి సువార్త 14వ అధ్యాయంలోనేమో ఆ జన సమూహమును అందరినీ పంపివేసి ఆయన ప్రార్థన చేయుటకు ఏకాంతంగా కొండ మీదికి వెళ్ళిపోయినాడు. అందరు నా వైపుకు చూడండి. అందరు నా వైపుకు చూడండి. యేసు ప్రభువు జన సమూహమును అందరినీ పంపించేసి ఏకాంతంగా ఒంటరిగా కొండ మీదికి వెళ్ళిపోయినాడు. ఏకాంతంగా ఒంటరిగా లక్షసాబ్ గుట్టకు ఎక్కినాడు. అంతేకాకుండా యేసుక్రీస్తు ప్రభువు
జనసమూహంలో అందరూ కలిసి ఈయన దేవుని కుమారుడని తెలుసుకున్న తర్వాత ఇతన్ని రాజుగా అలంకరిద్దామనుకున్నారు యేసు ప్రభువుని. అప్పుడు ఏం చేస్తున్నాడు తెలుసా? అది ఇందాక చదివిన యోహాను సువార్త 6:15 వాళ్ళందరినీ చూసి అది నచ్చక యేసుప్రభు ఏం చేస్తున్నాడు? మరలా ఒంటరిగా వెళ్ళిపోయినాడు. యాకోబు విషయంలో కూడా భయంకరమైన శోధన యాకోబుకు. ఇటు ఏశావు చంపడానికి వస్తున్నాడు, ఇటు చూస్తేనేమో అతనికి భార్యలు, దాసీలు, తను సంపాదించినంతా ఉన్నది. అది కాపాడుకోవడానికి ఆ ఏరు దాటించి వాళ్ళందరినీ పంపించేసి యాకోబు ఏం చేస్తున్నాడు? ఒంటరి అయిపోయినాడు. ఈరోజు నీ కుటుంబంలో ఎలాంటి శోధన వచ్చినా గొడవ పెట్టుకోకు బిడ్డ. ఎలాంటి నిన్ను మాటలు అంటున్నా గొడవ పెట్టుకోకు. అందరు నా వైపుకి చూడండి. ఎలాంటి శోధన వచ్చినా, ఎంతమంది మాటలన్నా, ఎన్ని రీతిలుగా బాధ పెట్టినా, దెబ్బలు కొట్టినా, నీ బట్టలు చింపినా, నిన్ను నీ గురించి అబద్ధ సాక్ష్యం పలికినా, నన్నే ఎందుకు అంటున్నారని నీకు భావన కలిగినా, నువ్వు ఎవ్వరితోని గొడవ పెట్టుకోకు. ఏకాంతంగా ఒంటరిగా వెళ్ళిపో. గట్టిగా చప్పట్లు కొడదాం. ఇంట్లో గొడవ అవుతుంది అంటే నన్ను డిస్టర్బ్ చేయకు. ఒంటరిగా వెళ్ళిపో. ఒంటరిగా వెళ్ళిపోయి ఒంటరిగా వెళ్ళినప్పుడు నీకున్న డిస్టర్బెన్సెస్ను బట్టి ఒంటరిగా వెళ్ళినప్పుడు అదే టైంలో సాతానుడు కూడా శోధిస్తాడు. మనకి దేవుని గురించిన జ్ఞానము ఉన్నట్లయితే ఒంటరిగా వెళ్ళిపోయి దేవునికి ప్రార్థన చేయాలి. అంతే. ఈ సమస్యలు మొత్తం క్లియర్ అయిపోతాయి. నీ ఇంట్లో బిడ్డ, నీ ఆఫీస్లో, నువ్వు చేస్తున్న ఉద్యోగంలో శోధనలో ఉన్నాయా? డిస్టర్బెన్సెస్ అవుతున్నాయా? నువ్వెంతో స్ట్రెస్కి గురవుతున్నావా? ఇంటికి రాగానేమో పిల్లలతోని, భార్యతోని, భర్తతోని డిస్టర్బెన్సెసా? ఒంటరిగా వెళ్ళిపోయి నువ్వు నీ గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకొని మోకరించి 2 చేతులు పైకెత్తి ప్రార్థన చేయి. ఇదే సీక్రెట్. 2 చేతులు పైకెత్తి ప్రార్థన చేయి. తప్పకుండా అద్భుతం జరుగుతుంది. యేసు ప్రభుకున్న అనుభవం అదే. వెళ్ళినాడు ఒంటరిగా. యాకోబు కూడా అందరినీ పంపించి వేసి వెళ్ళినాడు. వెళ్ళి నువ్వు నన్ను ఆశీర్వదించితేనే కానీ నిన్ను వదిలిపెట్టనన్నాడు యాకోబు. యాకోబు ప్రార్థన చేస్తున్నాడు, ఒంటరిగా ఉండి ప్రార్థన చేస్తున్నాడు, నన్ను వదిలిపెట్టు అని దేవుడు అంటుంటే యాకోబేమో నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను వదిలిపెట్టా. ఇక దేవుడు అన్నాడు, నువ్వు మనుషులతో దేవునితో పోరాడి గెలిచినావు యాకోబు, నీవు ఇక యాకోబు అనబడు, ఇజ్రాయేలుగా నువ్వు దీవించబడబోతున్నావు. హల్లెలూయా. మనం ఇక్కడ తెలుసుకోవలసినది ఏమిటి అంటే, మనకి ఎలాంటి శోధనలున్నా ఒంటరిగా దేవునితోని పెనుగులాడితే, దేవునితోని పోరాడితే ఇంట్లో ఉన్న సమస్యలు మొత్తం కూడా మారిపోతాయి. ఇంట్లో ఉన్న సమస్యలు మొత్తం కూడా మారిపోతాయి. మార్పు జరుగుతుంది. నువ్వు ఎవరి కాల్లో పట్టుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు ఎవరి పాదాలో పట్టుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు దేవుని పాదాలు పట్టుకో. నువ్వు ఎక్కడ మోకరిస్తావో అక్కడనే దేవుని సన్నిధి. నువ్వు ఎక్కడ మోకరిస్తావో అదే దేవుని సన్నిధి. తెలుసుకో బిడ్డ, ఈ సత్యాన్ని తెలుసుకో. కొన్నిసార్లు మన పరిస్థితి ఏ విధంగా ఉంటుందంటే, చెప్పుకోలేక, కక్కలేక, మింగలేక కుమిలిపోతుంటాం. నువ్వేమో ఎంతో ప్రేమిస్తావు, ఎంతో చేరదీస్తావు, ఎంతో వాళ్ళకి చేయవలసిందంతా చేస్తావు. లాస్ట్కి
ఒక పనికి మాలిన వ్యక్తిగా ఉండిపోతావు వాళ్ళ దృష్టిలో. నువ్వు ఎంత మంచి చేయాలనుకున్నా లాస్ట్కి ఏమంటారంటే నీ వల్లనే వాళ్ళకి ఆ గతి పట్టింది అంటారు. నీ ఆలోచన ఏమో వాళ్ళు బాగుండాలనే నీ ఆలోచన, కానీ పెద్దలు, బంధువులు, రక్త సంబంధికులు, వాళ్ళు ఇరుగు పొరుగు వాళ్ళు ఏమంటారు, నువ్వు చేపటికే వాళ్ళకి ఆ పరిస్థితి ఏర్పడ్డది అంటారు. ఆ టైము ఎట్లా ఉంటుందంటే చెప్పుకోలేము, ఇక ఎవరికి చెప్పుకున్నా కూడా అర్థం చేసుకోరు, ఎవరు వినరు. కానీ ఆ టైంలో బిడ్డ యాకోబు పరిస్థితి అదే. జ్యేష్ఠత్వపు హక్కుని దొంగలించి పరిగెత్తుతాడు. 20 సంవత్సరాలు శాపాన్ని అనుభవిస్తాడు. అంతేకాకుండా యాకోబు యొక్క అడ్రస్ తెలుసుకుంటాడు. వాళ్ళన్న సొంత అన్న ఏశావు తన సైన్యముతో ఏశావు తన సైన్యంతో యాకోబును చంపడానికి వస్తుంటాడు. తనకున్న కుటుంబాన్ని, పిల్లల్ని, ఆస్తినంతా కూడా యాకోబును చంపేసి లాక్కోవాలనుకుంటాడు. యాకోబేమో సైనికుల్ని పంపించి రిక్వెస్ట్ చేస్తాడు, ఇంత ఆస్తి ఇస్తాను, నన్ను వదిలిపెట్టమని యాకోబు పంపించినంటే నేను వినా, వాడిని నేను చంపేస్తా, చిన్ననాటే నన్ను మోసం చేస్తున్నాడు, నేను చంపేస్తా అని నిష్ఠతో ఉన్నాడు. కానీ ఇక మనుషుల మీద ఆనుకోవడం మానేసి అందరినీ పంపించి వేసి దేవుని పాదాలు పట్టుకున్నాడు. ఇది తెలుసుకోవాలి. నువ్వు ఏడువు, చాలామంది ఏడుపు ఆపుతారు కదా, ఏడుపు ఆపడానికి చూస్తారు కదా. నేను చెప్తున్నాను, ఏడువు ఎక్కడ? దేవుని దగ్గర ఏడువు. నీకు విలువ ఉంటుంది బిడ్డ. ఆయన దగ్గర ఏడువు, విలువ ఉంటుంది. మనుషుల దగ్గర ఏడవకు నువ్వు, నీకున్న విలువ కూడా పోతుంది, నీకున్న కొద్ది గొప్ప విలువ కూడా పోతుంది. నేను చెప్తున్నాను, ఇప్పటి వరకు అలా ఏడ్చే ఎంతో విలువ లేకుండా అయిపోయిన స్థితి నీది. కానీ నేను చెప్తున్నాను, దేవుని ఆత్మ ద్వారా నువ్వు దేవుని దగ్గర ఏడవడం ప్రారంభించినట్లయితే, దేవుని మీద ఆనుకోవడం ప్రారంభించినట్లయితే నీ కుటుంబంలో గొప్ప మార్పులు నువ్వు చూస్తావు. గొప్ప మార్పులు నువ్వు చూస్తావు. గొప్ప మార్పులు తప్పకుండా చూస్తావు. కాబట్టి నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా కూడా దేవుడు ఒకటే అంటున్నాడు. దావీదు అన్నాడు, ఆయనకి శ్రమ, శోధన, హింస, ఇబ్బందులు, వ్యతిరేకతలు వచ్చినప్పుడు దావీదు ఏమన్నాడు తెలుసా? దేవుని గొప్పతనం ఏంటో దావీదుకు తెలుసు కాబట్టి అన్నాడు, నేను ఈ శ్రమలను బట్టి, ఈ నిందలను బట్టి మనుషుల చేతిలో పడే కంటే దేవుని చేతుల్లో పడడమే నాకు మేలు అన్నాడు. మనుషుల చేతిలో పడితే నిందిస్తారు, దూషిస్తారు, పలు రకాలుగా మాట్లాడతారు. కానీ ఆ విలువ ఆ బాధ ఏంటో దావీదుకు తెలుసు కాబట్టి మనుషుల చేతిలో పడే కంటే దేవుని చేతిలో పడడమే నాకు మేలు అన్నాడు ఆయన. దేవుని చేతిలో పడడమే నాకు మేలు అని ఇప్పటి నుంచే ప్రార్థన చేస్తున్నాను. అందుకే మీరు మనుషుల చేతిలో పడకండి. మీ సమస్యలు, మీ బాధలు మనుషులకి చెప్పుకోకండి. విలువ ఉండదు, చిన్న చూపు అయిపోతారు. నీ కుటుంబ పరిస్థితులు, నీ పిల్లల గురించి, నీ భర్త గురించి, నీ భార్య గురించి మనుషులకు చెప్పకండి, బంధువులకి చెప్పకండి, రక్త సంబంధులకు చెప్పకండి. నీకు ఎంత బాధ ఉన్నా కడుపులో దాచుకొని యేసయ్య దగ్గర ఏడువు. ఆ కడుపులో ఉన్నదంతా ఆయనకు చెప్పు. దేవుడు ఉన్నతమైన స్థానంలో ఉంచుతాడు. ఒకసారి మీరు ఆలోచించండి, మీరు మనుషుల దగ్గర చెప్పి ఎంత నవ్వుల పాలైపోయినారు బిడ్డ. గుర్తు చేసుకోండి ఒకసారి. మనుషుల దగ్గర చెప్పి ఎంత నవ్వుల పాలైపోయారు. ఎంత చిన్న చూపు.
నీ భార్య గురించి వాళ్ళకి చెప్పడం, నీ భర్త గురించి వీళ్ళకి చెప్పడం, భార్య భర్తల మధ్య గొడవలు పెట్టుకొని పిల్లలకి చెడుని నూరిపోయడం. ఒకటి చెప్తున్నాను, నీకు ఎంత బాధ ఉన్నా కూడా దేవుని దగ్గర చెప్పుకొని ఒకటి ప్రభు సహాయం మీద ఆధారపడండి. తప్పకుండా మెండైన దీవెనలు మీరు చూస్తారు. అందరు కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. అందరం ప్రార్థన చేసుకుందాం. కొద్ది నిమిషాలు ప్రార్థన చేయండి. విన్న వాక్యం నిమిత్తం ప్రార్థన చేయండి. ఓ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. అందరూ ప్రార్థన చేయండి కొద్ది నిమిషాలు.